నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజీయ రాజమార్గం వెంకటగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయస్థానం ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ లో ఒకే రోజు 5227 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించిన న్యాయమూర్తి విష్ణువర్మ. నిబద్ధత, ఉత్తమ పద్ధతులు అవలంబించడం, బోధన అభ్యసన అనుభవాన్ని మెరుగుపరచడంతోనే అవార్డు. ఈటీ టెక్ ఎక్స్టైల్ బ్లేజర్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకున్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ను నిషేధించాలి. గూడూరులో నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ లో పాల్గొని మాట్లాడిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. లక్ష్మీనరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కన్వరాయికొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాజీయ రాజమార్గమని న్యాయమూర్తి విష్ణువర్మ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తి 5227 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. వెంకటగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తి విష్ణువర్మ 5227 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. ఇందులో ఎస్టీసీ కేసులు 4968, ట్రాఫిక్ చలానాలు 43 ఉన్నాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరుదైన రికార్డును సాధించామని, ఒకే రోజున ఇన్ని కేసులు రాజీ పడడం తొలిసారిగా జరిగిందన్నారు. ఒకే రోజు ఇన్ని కేసులు రాజీ చేయడం న్యాయవర్గంలో సంచలనంగా మారింది. ఈ రోజు నాల్సా అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది. వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ కానీ, సివిల్ కేసెస్ కానీ, ఈపీలు కానీ, ఎస్టీసీలు కానీ చేయడం జరిగింది. వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సూట్స్ మనీ 3, అదేవిధంగా టైటిల్ సూట్స్ సివిల్ 6, ఈపీలు 8, క్రిమినల్ కేసెస్ ఐపీసీలో 31, అడ్మిషన్ కేసెస్లో 30, ఎక్సైజ్ కేసెస్లో 93, ఎన్ఐ కేసెస్ 7, మెయింటెనెన్స్ కేసెస్ 4, పిఎల్సి బ్యాంక్ మ్యాటర్లు 12, బిఎస్ఎన్ఎల్ 12, అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లు 10, టోటల్గా గాను 2016 కేసులు. అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టుకు వచ్చామంటే ఎస్టీసీలు 4950, అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కేసులు 43, బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలో ఒక 17, టోటల్గా 2 కలిపామంటే మన జేఎంఎఫ్సి ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కూడా కలుపుకున్నామంటే 5227 కేసులు ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మెగా ఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఐ గారు కానీ, బార్ మెంబర్స్ కానీ, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు. 4000 కేసులు ఎలా డిస్పోజ్ చేస్తామని చెప్పి సారు, సిఐ గారు, లోకాలతో మెంబరు మేమంతా కూడా ఆలోచించాము. అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లడిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ అదాలత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొట్టమొదటి ఫస్ట్ సీట్ రావడం వచ్చింది. అదేవిధంగా రెండో రికార్డు ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఫస్ట్ వచ్చింది మాట. కాబట్టి సిఐ గారు మాట్లాడతారు. ఫైనల్ గా ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ న్యాయవాది రాజేష్, బార్ ఉపాధ్యక్షుడు గాంధీ, న్యాయవాదులు వేణు, విజయ్ కుమార్, రాజారావు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి మొక్కలు పెంచాలని డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన
గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొని రన్ ను ప్రారంభించారు. పట్టణంలోని వీధుల్లో రన్ కొనసాగింది. అనంతరం ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ లో ఇంతమంది సభ్యులవడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆమె వివరించారు. ఇట్లాగే మన గూడూరులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళ సంస్థ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. అందరి సహకారం వాళ్ళకి ఉంటుంది. గూడూరులో ప్రతి ఒక్కరూ ఇలాంటి మన గూడూరు అనేది ఎలాంటి కార్యక్రమాలకైనా మంచి కార్యక్రమం అని అంటే చాలు ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేస్తారు. చాలా మంచి ఊరు మన ఊరు. దాన్ని మనం ఇంకా పెంపొందించుకోవడానికి దాన్ని బాగా సుందరీకరణం గ్రీన్ అండ్ క్లీన్ అని పెట్టారు. అట్లాగే మనం కూడా చెట్లు బాగా నాటుకొని మేము కూడా ఎప్పుడు ఇంటర్వ్యూలు తరపున ఎన్నో దగ్గరలో చెట్లు నాటుతూ ఉంటాము. ఈరోజు ఇక్కడ గురువు గారి స్ఫూర్తితో మనం అందరం కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము అనుకుంటున్నాను. అట్లాగే పర్యావరణాన్ని పరీక్షించుకోవాలంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురూజీ గారు ఎన్నో కోట్ల చెట్లు నాటేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా వారికి సహకారాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే ఏదైనా కూడా సంస్థ ముందుకు పోతుంది. కాబట్టి మనమందరం కూడా మనం ఇక్కడనే కాదు ప్రతి ఒక్కరూ చెట్లు చాలా వరకు ఈ మధ్య కాలంలో నాటుతున్నారు. ప్రభుత్వం వాళ్ళు అయితేవి, మామూలు స్వచ్ఛంద సంస్థలు అయితేవి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందర చెట్లు నాటే కార్యక్రమంతోనే ప్రారంభిస్తున్నారు. అట్లాగే చెట్లు బాగా ఉంటే మనకు సకాలంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక 22 మంది ప్రిసెప్టర్స్ అంటే మాస్టర్ల ఆధ్వర్యంలో ఒక 30 మిలియన్ల సాధకులతోటి సమస్య జరుగుతుంది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విధానం దీంట్లో ఉంది. ప్రాణాహుతి ప్రసరణ ద్వారా ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రసారం చేసి యోగిక శక్తిని, మనలో ఉండే యోగిక శక్తిని మేల్కొల్పి ఒక స్వచ్ఛతని ఏర్పరిచి జీవిత విధానాన్ని గడిపే విధంగా ఈ ఆధ్యాత్మిక విధానం ఉంటుంది. దీనిలో మాస్టర్ గారి యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది. ఆ కన్హాలో ఆశ్రమం ఉంది, ఒక 2000 ఎకరాల్లో మొత్తం పచ్చదనంతోటి హైదరాబాద్లో. అలాంటి ఆశ్రమాలు అంతా నిర్మించాలని ఇప్పుడు ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్లో కూడా కొండల ప్రాంతాలని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ తరఫున తీసుకొని అడవుల్ని పెంచుతున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ పెట్టి ఒక స్టేట్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాక్టికల్ చేయటం కూడా జరిగింది. అదే విధంగా కొన్ని కోట్ల చెట్లను నాటాలనే ధ్యేయంగా పెట్టుకున్నారు. దానికి గుర్తుగా ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. దీన్ని కన్హార్ అని పేరు, గ్రీన్ కన్హార్ అని పేరు పెట్టి చాలా సంవత్సరాలు జరుగుతుంది. నేను ఒక 3 సంవత్సరాలు అయిన చేరి అప్పుడు నుంచి చూస్తున్నాను. గ్రీన్ రన్ అని చెప్పని మన ఇప్పుడు చూస్తున్నాం ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ చెట్లన్నీ తీసేసి బంగ్లాలు అవి కట్టడం వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము, దానివల్ల మనమే నష్టపోతున్నాం. సో దానికోసం గాను మా మాస్టర్ గారు దీన్ని గ్రీన్ రన్ అని చెప్పని మొత్తం అంతా వరల్డ్ వైడ్ స్టార్ట్ చేశారు. సో మా సంస్థ గురించి చెప్పాలంటే మొత్తం 175 కంట్రీస్లో ఉందండి. మొత్తం వరల్డ్ వైడ్ 175 కంట్రీస్లో ఉంది. మొత్తం 22,000 మంది ప్రిసెప్టర్స్ ఉన్నారు. ప్రిసెప్టర్స్ అంటే దీంట్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ అంతా తీసుకొని సర్టిఫికేట్ పొందిన వాళ్ళని ప్రిసెప్టర్స్ అంటారు. సో మొత్తం వరల్డ్ వైడ్ 22,000 మంది ఉన్నారు. అలాగే అభ్యాసీల సంఖ్య 30 మిలియన్లు పైబడే ఉంది. అప్రాక్సిమేట్గా 30 మిలియన్లు ఇంకా పైబడే ఉండొచ్చు. సో ఇది మన గూడూరులో జైన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంది. సో ఈ రోజుల్లో ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి కూడాను మామూలుగా అందరికీ కూడా ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది. సో దయచేసి కూడా ఇక్కడ మనకి గూడూరులోనే మనకి దగ్గరలో అందరికీ అందుబాటులో ఉంది. ధ్యానం చేసుకోవడం వల్ల ఉపయోగాలు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మంచి గౌరవాన్ని అందించిన రామచంద్ర మిషనరీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడైనా కూడా చెట్లు వేస్తున్నాము, వేసేవారికే మన బాధ్యత అనుకుంటున్నాము. కానీ అవి పైకి రావాలి అంటే మనకెట్ట ఆహారం కావాలో వాటికి కూడా మంచి నీళ్లు కూడా కావాలి. కాబట్టి మనం చెట్లు వేసిన తర్వాత కనీసం మనం ఎట్లా పెద్దవే వేసేది, పెద్దవి వృక్షాలకు అయ్యేదానికి మొక్కలు వేస్తున్నాము. కాబట్టి దాన్ని కనీసం వేసిన తర్వాత ఒక 3 నెలలన్నా
రోజు మార్చి రోజు వాటరింగ్ ఇస్తే మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి వేసిన తర్వాత మనం అందరం జాగ్రత్తగా వాటిని కొంతకాలం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. రామచంద్ర మిషనరీ నాకు చాలా లేదు, కానీ చాలా దగ్గరగా ఉన్న మిషనరీ. మా ఇంట్లోనే ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, మెడిటేషన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈటీటెక్ ఎక్స్టైల్ బ్లేజర్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డును లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అందుకుంది. ఉత్తమ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్ మరియు ఉత్తమ ప్రతిభావంతులైన స్కూల్ బ్రాండ్ విభాగాల్లో మార్గదర్శక సంస్థగా ఆంధ్రప్రదేశ్ లోని టాప్ 20 సిబిఎస్ఈ పాఠశాలలో గుర్తింపు పొందినందుకు గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఈ పాఠశాలకు అవార్డు లభించింది. ఈ గుర్తింపు ఆవిష్కరణ పట్ల పాఠశాల యొక్క నిబద్ధతను, ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా బోధన మరియు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి స్థిరమైన ప్రయత్నాలను గౌరవిస్తుంది. Bal Bhavan School, Bhopal, Madhya Pradesh. Please join us on the stage. This is the Trial Giver School of the Year. Trial Placer Award. Bal Bhavan School, Bhopal, Madhya Pradesh. Please join us on the stage. This is the Trial Giver School of the Year. Trial Placer Award. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర యూనివర్సిటీకి ఈటీటెక్ ఎక్స్ నుండి ఫ్యూచర్ రెడీ ఇన్స్టిట్యూషన్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని విద్యాసంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య, హెచ్ఓడీలు పేర్కొన్నారు. స్థానిక కళాశాల వద్ద వారు మాట్లాడారు. ఈ అవార్డును వంకీ పెంచలయ్య తరపున ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ టిపి శశికుమార్ స్వీకరించారు. So next we have the Future Ready Institution Award 2025. Adi Shankara Future Ready Institution Award 2025. ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుందని అర్చకులు హనుమాచార్యులు తెలిపారు. మనబొల్ల ఆయన శివాబి న్యూస్ తో మాట్లాడారు. స్థానిక విష్ణాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, వచ్చే నెల 14 వరకు ఉంటుందని తెలిపారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి పూలంగి సేవ, పలకీ సేవ వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన వివరించారు. मह्यं वासुदेवाय मह्यं तन्नो विष्णु प्रचोदयात् विनोदरा प्रचोदयात् हिरण्यपात्रं कैश తీసుకురమన్న అకౌంట్ అంటే ఆమెలో ఈ దిగాసోకి రేపు అమౌంట్ ఇచ్చి పంపిస్తారు. ప్రజల తర్వాత అమ్మ మాట్లాడ మేము సభలకు వస్తుందా. మనుగోలు గ్రామంలో వేయించేసినటువంటి స్థానికంగా విష్ణు దేవాలయంలో రేపు 16వ తేదీ డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తేదీ భోగి రోజు వరకు స్వామివారికి ధనుర్మాసం ప్రత్యేక విశేష పూజలు కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వామివారి సూర్యుడు ధనస్సు రాశిలోకి వస్తాడు కాబట్టి దీనికి ధనుస్సు సంక్రమణం, ధనుర్మాసం అని పేరు. ఈ 30 రోజులు కూడా స్వామివారికి గోదాదేవి స్వామివారికి 30 రోజులు ప్రత్యేకటువంటి పూజలు చేసి చివరికి భోగి రోజు స్వామివారిలో ఆమె ఐక్యం అయిపోయింది కాబట్టి అందుకు ఈ మాసానికి ప్రాశస్త్యం ఉంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో మనుగోలటువంటి గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకొని స్వామివారికి ఉదయాన్నే 5 గంటలకి సుప్రభాత సేవ, తదుపరి తిరుప్పావై, ఆ తదుపరి స్వామివారికి ప్రత్యేక నివేదన, ప్రసాద వినియోగం కార్యక్రమం జరుగుతుంది. అలాగే 30వ తేదీ స్వామివారికి వైకుంఠ ఏకాదశి, ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పోలంగి సేవ, ప్రత్యేకమైన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు. తర్వాత 31వ తేదీ స్వామివారికి ద్వాదశి గడియల్లో విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ డిసెంబర్ 30-31 తారీఖుల్లో. అలాగే ఈ 30 రోజులు కూడా స్వామివారికి ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్వామివారికి ప్రత్యేకంగా సుప్రభాత సేవ, తిరుప్పావై, ప్రత్యేకమైన నివేదన కొనసాగుతాయి. ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్వామివారి ఉదయాన్నే వచ్చి వాళ్ళ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ 30 రోజులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక విశేష పూజలు సాగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ
పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు చుట్టూ ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నాయకులు పరిశీలించారు. పాఠశాల ఉరుస్తుండటంతో ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, సందూరి శ్రీహరి, అక్బర్, సుమన్, శ్రీనివాసులు, సీనయ్య, గిరీష్, లోకేష్, ప్రదీప్, పెంచులయ్య, కోటా శ్రీనివాసులు, కావలి మస్తాన్, జయరామయ్య, శంకరయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు పేల్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు గ్రామాల్లోకి పోయి పిల్లలు బడికి వెళ్ళేటువంటి బడులు ఎలా ఉన్నాయి, గ్రామాల పరిస్థితి ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి గెలిచిన తర్వాత ఆంబోతుల్లాగా రంకిలేస్తా ఓడిపోయిన బాధలో ఉండారో, లేదంటే దుఃఖంలో ఉండారో, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ రాదనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పిచ్చి మదంతో రంకిలేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మేము ఎన్నోసార్లు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయినా అర్థం కావట్లేదు. ఏదైతే ముతుకూరు మండలంలో బ్రహ్మదేవ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గురవైశాల ఎంపీపీ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా చిన్న చిన్న పిల్లలు, ఎస్టీ పిల్లలు వచ్చేటువంటి పరిస్థితి. ఆ స్లాబ్ ఉరుస్తుంది, పిచ్చులు ఊడేటువంటి పరిస్థితి. ఈరోజు వచ్చాం, చూసాం, పరిశీలించాం. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2003లో ఈ స్కూల్ని, ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. 22 సంవత్సరాలు దాటింది. అయితే ఆ భవనం పరిస్థితి కూడా పెచ్చులూడిపోవడం అయినా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క భవనాన్ని నిర్మించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఏదో చుట్టూ ప్రహరీ కూడా అడిగారు, ఇక్కడ లెవలింగ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా మంత్రి నారాయణ నేతృత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నగరంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరానని 42వ కార్పొరేటర్ కరీముల్లా తెలిపారు. నెల్లూరు నగరంలో వైకాపా నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ కరీముల్లాకు మంత్రి నారాయణ సమక్షంలో పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్పొరేటర్ తో పాటు టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులందరికీ కోర్టులో, ట్రైబ్యునల్లో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన యాక్చువల్గా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ పోర్టల్ 6వ తారీఖుకి క్లోజ్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ 6వ తారీఖు దాకా టైం ఇచ్చింది. ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ నమోదు చేసుకోవడానికి. మనందరికి తెలుసు, అన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఉమీద్ పోర్టల్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ అయితే ఈ డిసెంబర్ 6కి అది క్లోజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత వారు గాని ఒక సిఫారసు లెటర్ రాయడం జరిగింది కేంద్ర మైనార్టీ మినిస్టర్ వారికి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి. కానీ ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమిచ్చిందంటే, మీ రాష్ట్రాల్లో ట్రైబ్యునల్ ని అప్రోచ్ అవ్వండి, అక్కడ మీకు ఎంత సమయం కావాలి, మీకు ఎందుకు కావాలనేది ట్రైబ్యునల్ని అడగండి అని చెప్పారు. నిన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి మేము ట్రైబ్యునల్కి వేసిన తర్వాత, అక్కడ మాకుండే సమస్యలు చెప్పిన తర్వాత, ఇంకో 6 నెలల పాటు ఈ యొక్క పోర్టల్ని మీరు వినియోగించుకోవచ్చు. ఇంకో 6 నెలల పాటు ఏమైనా ఉంటే మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ నమోదు చేసుకోవడానికి గడువు 6 నెలలు మనకు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మసీదులకి, దర్గాలకి, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ గడువు వచ్చింది. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే, ఏదైతే దేవుని యొక్క ఆస్తులు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు దాకా మీరు నమోదు చేయలేదో అవి అన్నీ కానీ నమోదు చేయాల్సిన బాధ్యత అక్కడ ఉండే కమిటీస్ కావచ్చు,
దానికి పీఠాధిపతులుగా ఉండేవాళ్ళు కావచ్చు. మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను. వాటిలో కొన్ని రోడ్లు కానీ నా చేత అయినంత వరకు చేశాను. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్నీ ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మా వార్డుని కానీ అదేవిధంగా 42, 43 మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో రావడం జరిగింది. మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్గా చేసి ఉన్నారు. అతని సహకారంతో మేము ఇక్కడ వచ్చి ఆయన ఆర్గనైజేషన్లు పెంచేదానికి. అనంతపురంలోని జీజీహెచ్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శానిటరీ కార్మికులను తొలగించడంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతపురంలో శానిటరీ కార్మికులను తొలగించడంలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో జీజీహెచ్ లో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టు కార్మికురాలు పద్మావతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అవుట్ సోర్సింగ్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. అవుట్ సోర్సింగ్ సంస్థ మేనేజర్ సాయిపై దాడి జరిగింది. ఆ సంస్థ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జీజీహెచ్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆదాయం కొట్టేసి భూములు కొన్న రవికుమార్ బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ బినామీ ఎవరో కాదని భూమన ముఖ్య అనుచరుడేనని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిశోధాత్మక జర్నలిస్ట్ ఆధారాలతో బయటపెట్టాడని వర్ల రామయ్య మాట్లాడారు. జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి. ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. ఎవరి? రవికుమార్. స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి? $900 జగన్మోహన్ రెడ్డి గారు పాపం అది అర్థం కాక $9 $72,000 అంటాడు. కాదండి, $900 అయితేనే $72,000 అవుతుంది. 9 అయితే 9,800 రూపాయలు అవుతుంది. $72,000 దొంగతనం అంటే $900 అండి, నాట్ 9. ఇతను ఎవరు? ఇతను ఎలా చేశాడు? ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు? ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలా మంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు, పరకామణికి సంబంధించిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అది. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు, ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు. అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని ఇస్తున్నారు. అతని కూతురుతోటి మాట్లాడారు, అతని భార్యతోటి మాట్లాడారు, వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలను అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్ గా వ్యవహరించిన, తర్వాత చైర్మన్ గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం శివాలయం నుండి భవానీ మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఇరుముడిని తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాలతో జై భవానీ నామస్మరణతో అమ్మవారిని దర్శించి మాల విరమణకు భవానీ అమ్మవారి వద్దకు బయలుదేరారు.
గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలతో తప్పెట్లు మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ వైభవంగా జరిగింది. అనంతరం పొందు సేవను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దక్షిత్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీయ రాజమార్గం వెంకటగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయస్థానం ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ లో ఒకే రోజు 5227 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించిన న్యాయమూర్తి విష్ణువర్మ. నిబద్ధత, ఉత్తమ పద్ధతులు అవలంబించడం, బోధన అభ్యసన అనుభవాన్ని మెరుగుపరచడంతోనే అవార్డు. ఈటీ టెక్ ఎక్స్టైల్ బ్లేజర్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకున్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ను నిషేధించాలి. గూడూరులో నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ లో పాల్గొని మాట్లాడిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. లక్ష్మీనరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.